నమస్తే, నేను సిరి. షష్ఠగ్రహ కూటమి చాలా రోజుల నుంచి మాట్లాడుకుంటుంది. చాలామంది ఆస్ట్రాలజర్స్ అయితే దీని గురించి మాట్లాడుతూనే ఉన్నారు. అయితే ఇప్పుడు ఏదైతే మాన్యమర్లో వచ్చిన భూకంపం ఏదైతే ఉందో అది దాని ప్రభావం వల్లనే ఈ భూకంపం వల్ల వచ్చాయా అని చెప్పేసి కూడా ఒక వార్త అయితే చర్చనీయాంశమైంది. సో దీని మీద స్పందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు చూస్తున్నట్టయితే షష్ఠగ్రహ కూటమి ఏదైతే అంటే చాలా రోజుల నుంచి పంతులు వీళ్ళందరూ మాట్లాడుతుంది ఏంటంటే ఇది చాలా వరకు ఇబ్బందులు కలిగిస్తుంది, ఇలాంటివన్నీ ప్రకృతి వైపరీత్యాలని తీసుకొస్తుందని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మాన్యమర్లో జరిగిన ఈ విధ్వంసం భూకంపం ఏదైతే ఉందో దీని ప్రభావం వల్లే జరిగింది అని అనుకోవచ్చా మనం? యాక్చువల్గా మయన్మార్, బర్మా ఒకప్పుడు దాని పేరు మయన్మార్, తర్వాత థాయిలాండ్ బ్యాంకాక్ అంటాం కదా అది, తర్వాత భారత్లో కూడా మేఘాలయ రాష్ట్రంలో కొంత భాగం, అది కూడా కొండ ప్రాంతాల్లో వచ్చింది కూడా మనకు అంతగా తీవ్ర ప్రభావం చూపించలేదు. చైనా బార్డర్ వీటన్నిటి కూడా మనకు మ్యాప్లో కూడా ఆల్రెడీ ఇస్తున్నారు. సో ఏది కూడా అంటే చాలామంది సైన్స్ పరంగా కొట్టిపారేస్తారేమో కానీ భారతీయ పురాతన శాస్త్రం, అది జ్యోతిష్య శాస్త్రం కానీ వాస్తు శాస్త్రం కానీ ఏదైనా కూడా దాని మూలాల్లోకి వెళ్ళి స్టడీ చేస్తే కనుక దానికి మించిన సైన్స్, దానికి మించిన సబ్జెక్ట్ ఇంకోటి లేదు. అంత నిష్ణాతులు కూడా ఇప్పుడు లేరేమో. అంటే ఒక్కొక్క తరము అంతరించిపోయేసరికి అంత నిష్ణాతులు అయిన పండితులు, సిద్ధాంతులు తగ్గిపోతూ వస్తున్నారు. మేబీ కలికాల ప్రభావం కూడా అయ్యుండొచ్చు. అయితే ఇప్పుడు ఏదైతే షష్ఠగ్రహ కూటమి అంటే 6 గ్రహాలు కూడా ఒకసారి ఒక దగ్గరికి ఒక సరళ రేఖలోకి వస్తున్నప్పుడు ఇటువంటివి జరుగుతాయంట, విపరీతాలు జరుగుతాయి. అది కూడా ఎట్లాగూ అంటే ప్రకృతి విపరీతాలు ఎక్కువ. అంటే ప్రకృతి విపరీతాలు అంటే మానవుడే కాదు 84 లక్షల జీవరాశులు కూడా ప్రకృతితో మమేకమై జీవించేవే కదా ఇవన్నీ కూడా. సో ప్రకృతి ఆధారం లేకుండా ఏ జీవి కూడా బతికి పట్టకట్లేదు. సో ఆ ప్రకృతిలో వచ్చిన వైపరీత్యాల వల్ల ఖచ్చితంగా ఎక్కువగా ఇంపాక్ట్ అయ్యేది మనిషి మీద, అంటే మన మీదే. సో ఇప్పుడు ఏదైతే షష్ఠగ్రహ కూటమి ఏదో మన మగధీర ఏదో సినిమాలో చూపించినట్టు పంచగ్రహ కూటమి ఒకే రేఖలోకి వస్తున్నాయి అందుకే ఇబ్బంది అని అంత సినిమాలో చూపించారు. బట్ అది రియల్గా అయితే ఇలాంటి ఇంపాక్ట్లు చూపిస్తాయట. అంటే 6 గ్రహాలు కూడా బుధుడు, శుక్రుడు, చంద్రుడు, రాహు సంథింగ్ ఇంకా మొత్తం ఈ 6 గ్రహాలు ఒకే దగ్గర వచ్చినప్పుడు ఒక్కొక్క గ్రహంకి ఒక్కొక్క నేచర్ ఉంటుంది. ఇప్పుడు చంద్రుడు ఉన్నాడు, చంద్రుడికి మనసుకు సంబంధించింది ఉంటుంది. శుక్రుడు ఉంటుంది, శుక్రుడు బుద్ధికి సంబంధించింది. అట్లా బుధుడి బుద్ధికి అనుకుంటా, శుక్రుడు ఈ కలహాలు వీటికి సంబంధించినవి రకరకాలుగా ఒక్కొక్క గ్రహంకి. అంటే ఆ సిద్ధాంతులు అయితే ఇంకా స్పెషల్గా చెప్పగలుగుతారు, నాకు అంత డీటెయిల్గా తెలియదు. బట్ మా మిత్రుడు ఒక ఆయన ఉన్నాడు, మంచి సిద్ధాంతే ఆచార్య అని, ఆయన ద్వారా మనకి ఎప్పుడప్పుడు కొన్ని చెప్పినవి ఏదో వంట పట్టిన చిన్న విషయాలు తప్ప నాకు పెద్దగా తెలియదు. సో ఆయన చెప్పేది ఏంటంటే దీనికి ఇది కారకుడు, దీనికి ఇది కారకుడు వల్ల ఈ సంవత్సరం ఇలా ఉంటుంది ఇలా ఉంటుందని చెప్తుంటాడు ఆయన. సో అలాగే ఈ విశ్వావసు రాబోయే రేపు అమావాస్య, ఉగాది తర్వాత వచ్చేది విశ్వావసు నామ సంవత్సరం. ఈ విశ్వావసు నామ సంవత్సరం వచ్చేది కంటే ఎలా ఉంటుందంటే అందరికీ ఆవేశాలు, కోపాలు, క్షణికావేశాలు ఎక్కువ ఉంటాయంట ప్రతిది కూడా. సో దీనికి డీటెయిల్గా ఆ షష్ఠగ్రహ కూటమి 6 గ్రహాలని ఒకసారి విశ్లేషిస్తే ఒక్కొక్క గ్రహం నుంచి ఒక్కొక్కటి. ఒక గ్రహం రాహు ఏదో ఉంది, ఆ రాహు మత్తుకి లేదంటే ఏదైనా యాంటీగా ఒక విద్య ఉంది, ఒక కళ ఉంది, కళని తప్పించేలాగా అలాంటి వాటికి బానిసలు అయిపోయేలా చేయడం, అంటే మత్తు పదార్థాల దగ్గర చేయడం. లేదా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఒక రకమైన మనస్పర్ధలు తీసుకొచ్చేసి విడాకులు, ఎక్కువ ప్రేమ వివాహాలు, లేదంటే మళ్ళీ దాంట్లో తల్లిదండ్రులను ఎదిరించడాలు, ఏవో రకరకాల లిస్టు భలే ఉంటుంది. సో ఇవి జ్యోతిషపరంగా. సైన్స్ పరంగా చూస్తే ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడతాయి, సునామీలు, భూకంపాలు, ఏదో ఎక్కడి నుంచో ఒక శకలాలు, గ్రహ శకలాలు ఊడి రాలి పడడం, ఇట్లా చాలా జరుగుతాయి. సో దానికి ఇంకా రాకముందే దీనికి జస్ట్ శాంపిల్ అన్నట్టుగా చాలామంది చెప్తున్నారు. దానికి ఇవాళ మనకి ఈ మయన్మార్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేల్పై 7.7 అంటే చూడండి, అసలు పెద్ద పెద్ద 20 అంతస్తుల బిల్డింగ్లు అలా చూస్తున్నట్టుగానే కూలిపోయి. నెక్స్ట్ ఇందాక ఎవరో ఒక వీడియో పెట్టారు, మెట్రో స్టేషన్లో
మెట్రో ఇలా స్టేషన్ ఇలా ట్రైన్ ఇలా ఊగుతుంది, అబ్బబ్బా. ప్లాట్ఫామ్ మీద ఉన్న ట్రైన్. అంటే ఆ బిల్డింగ్ అంతా కూడా ఎంత, అదే ప్లాట్ఫామ్ తో ఉన్న ట్రాక్ ఎంత ఊగుతుందో ఊహించుకోండి ఒకసారి. మనుషులు ప్రాణాలతో ఇప్పుడు సడన్ గా ప్రకృతి వైపరీత్యాలకు ఎవడేం చేయగలడమ్మా, అసలు అలర్ట్ అవ్వలేం కదా ఎట్లా కూడా. తెలియదు. సడన్ గా మీరు నిలిచిన ప్రతి సడన్ గా భూమి కుంగిపోయింది అనుకోండి, ఏం తెలుస్తుంది? ఇంకా మనిషి కూడా వెతకడానికి ఏమి ఉండదు. ఇప్పటి వరకు 20 మందే చనిపోయారు అంటున్నారు, కానీ ఎన్ని వందల మంది చనిపోయారో చెప్పలేము. ఎందుకంటే ఏదో ఒక హాస్పిటల్ కట్టారట, ఒక 2000 పడకల హాస్పిటల్ ఏదో ఉంది, అన్ని ఫ్లోర్స్తో ఉన్న అది కూడా కుప్పకూలిపోయింది. ఇంకా దానికి నామకరణం, ఇంకా దానికి ఇనాగ్రేషన్ కూడా అవ్వలేదు, బట్ సేవలు అయితే కంటిన్యూ అవుతున్నాయి. అందులో కూడా ఉన్నారు క్షతగాతులు ఉంటారు, వాళ్ళు రోగులు ఉంటారు, పరిగెట్టలేని పరిస్థితి, లేవలేని పరిస్థితి. ఇంకేముంది, ఉన్న పలంగా అలా కూలు పడిపోతే ఎట్లా ఉంటుంది ఒకసారి ఊహించుకోండి. సో అంటే ఇవన్నీ కూడా ప్రకృతి వైపరీత్యాలే. ఇప్పుడు మీకు ఎలా చెప్పాలి, దశావతార సినిమా మీరు కమల్ హాసన్ గారు చూస్తే స్టార్టింగ్లో ఒకటి చెప్తాడనమాట. అంటే ఆ ఏదైతే బయోవెపన్ ఉందో, బయోవెపన్ని చల్లార్చడానికే భగవంతుడు ప్రకృతి రూపంలో ఆ సముద్రాన్ని సునామీలాగా తీసుకొచ్చి ఆ బయోవెపన్ని అది విధ్వంసం సృష్టించకుండా ఆపాడు. అంటే లక్షల్లో చనిపోయే జనాభాని జస్ట్ 100లో చనిపోయేలా చేశాడు. ఉపశమనం అంటే దానికి కూడా కొంతమంది వేద పండితులు మహానుభావులు పుట్టి పెరిగిన వేదభూమి కాబట్టి అప్పుడు కొంతలో కొంత ఉపశమనం జరిగింది అన్నట్టు కూడా ఆ సినిమాలో చూపిస్తాడు. సో ఇక్కడ కూడా అలాగే అయ్యుండొచ్చు. అంటే ప్రతిదానికి కూడా శాస్త్రంలో ఏముంటుందంటే ఒక ఉపశమనం అనేది ఉంటుంది, సవరణ అది చేసుకోవాలి, రెమెడీ అంటే. ఆ రెమెడీ చేసుకున్నప్పుడు కొంతలో కొంత, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎలా చెప్పాలి, మీకు తలకి ఒక గాయం తగులుతుంది అని ఉందనుకోండి, హెల్మెట్ పెట్టుకొని వెళ్ళారనుకో, ముందుగా తెలిస్తే గాయం తగలొచ్చు తగలకపోవచ్చు, తగిలిన హెల్మెట్ ఉండడం వల్ల దాని తీవ్రత కొంచెం తగ్గుతుంది కదా. సో అట్లాగా శాస్త్రం మళ్ళీ దానికి రెమెడీస్ ఉన్నాయి. అలాగే ఇప్పుడు ఏదైతే షష్టగ్రహ కూటమి ఇది ఉందో దానికి సంబంధించి ప్రతిసారి కూడా అసలు నిజంగా భారతీయ శాస్త్రంలో ఎంత గొప్ప విషయం అంటే, ఆ ఉగాది రోజు పంచాంగ శ్రవణం కూడా ఎందుకు పెట్టారు? ఇట్లాంటివి ఏమైనా ఉంటే ముందుగానే రైతులను ఉద్దేశించి, బాబు పలానా టైంలో పలానా వర్షాలు పడతాయి, పలానా టైంలో ఇలాగ గ్రహణం వస్తుంది, ఆ గ్రహణం ఇంపాక్ట్ ఇలా ఉంటుంది కాబట్టి మీరు ఈ పంటలు వేయండి, ఈ పంటలు వేయకండి, మీరు ధాన్యం ఎక్కడైతే కళ్ళంలో ఆరబోస్తారో అది ఆరబోయకండి, ఎక్కడో షెడ్లో పెట్టండి అని ముందుగానే హెచ్చరిక అనమాట. వర్షం వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోకుండా, లేదా ఆ విపరీతమైన వర్షం కూడా నిలబడే మొక్కలు నాటండి, ఈసారి ఈ మొక్క వేయద్దు, ఈ మొక్క వేయండి, ఈ పంట వేయద్దు, ఈ పంట వేయండి. ఎన్ని రకాలుగా చెప్తున్నారు చూసారు మీరు. లేదు ఈసారి కరువు ఎక్కువగా ఉంటుంది, వాటర్ నిల్వలు తగ్గిపోతాయి, మీరు నీరు పరిమితంగా వాడండి, నీటి నిల్వలు పెంచుకోండి. చూసారా, చాలామంది ట్రాష్ అంత జ్యోతిష్యం ఎవడు చెప్పాడు, దాన్ని సైంటిఫిక్గా మలుచుకొని మాట్లాడుకుంటే ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి. బట్ ఎవడు నమ్మడు, ఎవడు చెప్పాడు లేరా అంటే ఎవడో డబ్బుల కోసం కక్కుర్తిపడి చెప్పేవాడిని బేస్ చేసుకొని ఎంటైర్ జ్యోతిష శాస్త్రాన్ని అవమానపరచడం, ఎంటైర్ జ్యోతిష శాస్త్ర సిద్ధాంతుల్ని అవమానకరంగా మాట్లాడడం అనేది తప్పు. కొంతమంది ఉంటారు ఊరికే అడగకపోయినా అలా ఎవడు వాళ్ళిద్దరు విడిపోతారు, ఇల్లు చచ్చిపోతారు అని చెప్తాడు. ఇట్లా ఇండస్ట్రీలో ఇద్దరు హీరో చచ్చిపోతాడు, హీరో అని చెప్తారు. అవి అనవసరం కదా. ఇలాంటివి చెప్పండి, మీరు నిజంగా నిష్ణాతులైతే ఇవి చెప్పండి. అయ్యా మయన్మార్ మనకి భారతదేశానికి తూర్పుకి కార్నర్లో, లేదంటే దాన్ని ఏమంటారు, ఈశాన్యం కాదు, ఇటువైపు వాయువ్యంలో, ఇప్పుడు భూకంపం వచ్చింది ఇటు కార్నర్ కదా ఈస్ట్లో, కాబట్టి ఈశాన్య రాష్ట్రాల వైపు వచ్చింది, కొంచెం ఇటు మయన్మార్ ఇటు కిందకు ఉంది కాబట్టి, లేదంటే ఆగ్నేయం వైపు వచ్చింది. ఆగ్నేయంకి లేదా దాంట్లో మళ్ళీ రకాలు ఉంటాయి, తూర్పు ఆగ్నేయం అని ఉత్తర ఆగ్నేయం అని రకాలు ఉంటాయి. సో అట్లా ఆ ప్రైస్లో వచ్చే ఛాన్స్ ఉంది. ఇవి జాగ్రత్తగా ఉండని అలా చెప్పొచ్చు కదా. ఆ హీరోయిన్ విడిపోతారు, వీడికి పెళ్ళి అవ్వదు, వీడికి చచ్చిపోతాడు, ఇవి అనవసరం. ఇది కాదు, ఇలా చెప్పడం వల్ల అసలు సిసలు సిద్ధాంతులకు కూడా చెడ్డ పేరు వస్తుంది. అది కాదు కదా. సో షష్టగ్రహ కూటమి సైంటిఫిక్ పరంగా వీళ్ళు ఏం చెప్తారో తెలియదు, కానీ శాస్త్రంలో ప్రతిదీ చిందే చెప్పబడింది. దాన్ని పూర్తిగా అవపోసన పట్టినవాడు తప్ప మళ్ళాంటి సామాన్యులకి అర్థం కాదు, చెప్పిన బుర్రకెక్కదు. అది సో జాగ్రత్తగా ఉండాలి. ఈరంతా కూడా అందరికీ క్షణికావేశాలు, ఉత్తికి చిన్న చిన్న వాటికే తగువులు, గొడవ పడడం, షార్ట్ టెంపర్లు వచ్చేయడం, కొన్ని రకాల మత్తులు బానిస అవ్వడం అని చెప్పి విశ్వాస సంవత్సరం రాకముందే కొంతమంది చెప్పారు మనం. ఈ షష్టగ్రహ కూటమి వల్ల దాని తీవ్ర ప్రభావం ఇంకెక్కువ ఉండబోతోంది. దాన్ని ప్రకృతి రూపంలో కూడా ఈ విధంగా చూపిస్తోంది అనేది అర్థం. అంటే కరోనా ముందు కూడా ఇట్లాంటిది ఒకటి షష్టగ్రహ కూటమి సంథింగ్ ఏదో వచ్చింది, మీకు గుర్తే ఉంటుంది. సో అది వచ్చిన తర్వాతనే కరోనా వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ ఇది వస్తుంది, మళ్ళీ ఏమన్నా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయా? మళ్ళీ ఎంతమంది ప్రాణాలు కోల్పోయే ఛాన్సెస్? అంటే
ఇట్లా భయపడుతున్నారు. మా ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే మానవ మేధస్సుతో నేను కనిపెట్టేశాను వెళ్తున్నానని ఎప్పుడైతే విర్రవీగాడో ఖచ్చితంగా దానికి మూల్యం చెల్లించుకోవాల్సిందే, తప్పదు. మనం ఎవరైనా సరే, మీరైనా నేనైనా ఆ మూల్యం చెల్లించుకోవడం వల్ల మనం ఉండొచ్చు. ఇప్పుడు సెకండ్ వేవ్ వచ్చింది కరోనా టైంలో, ప్రతి కుటుంబం నుంచి ఒకరు పోయారు, అవును. దగ్గర చాలా దూరం అన్న తీవ్రంగా ఉండే. ప్రతి ఫ్యామిలీ నుంచి ఎవరో ఒకరు పోయారు, బేభత్సంగా చనిపోయారు కదా సెకండ్ వేవ్. దాన్ని మనం ఏం చేయగలం చెప్పండి. సో ప్రకృతికి విరుద్ధంగా ఎప్పుడైతే వెళ్ళామో ఇవన్నీ ఫేస్ చేయాలి. వీ హ్యావ్ టు రెడీ టు ఫేస్, అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్.